మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రేయం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. అనన్య సామాన్యమైనటువంటి ఒక గొప్ప విధానాన్ని ఈరోజు తెలుసుకోబోతున్నాము. భారతదేశంలో అనేకమైనటువంటి విధానాలు చాలా అద్భుతంగా ఉండడం జరిగింది. వారసత్వ సంపదలు ఎన్నో ఉండడం జరిగింది. సనాతన ధర్మము వీటన్నిటికీ కూడా ఒక నిలయంగా ఉంది. అయితే భారతదేశంలో ఉండేటువంటి విధానాలు పక్క దేశాలకు వెళ్ళినప్పుడు, ఇక్కడ చైనా తీసుకున్నట్టయితే వారి యొక్క విధానము కుంఫు మాది అంటుంది. అలాగే ఆక్యుపంక్చరు భారతదేశంలో పుట్టి భారతదేశంలో నుండి మర్మకళ అనేటువంటి విధానం ద్వారా పుట్టినటువంటి ఆక్యుపంక్చర్ కానీ, ఈ కలరి విద్య ఇవన్నీ కూడా ఈ చైనాకు వెళ్ళినప్పుడు వారు వాటిని అపురూపంగా పట్టుకుని ఇది మాదే అయినటువంటి స్థితికి తీసుకొచ్చుకున్నారు. దాన్ని అంత గొప్పగా పట్టుకున్నారు. అంటే వారసత్వ సంపదను వాళ్ళు అలా కొనసాగిస్తున్నారు. చైనా గురించి కానీ, ఇంకో దేశం గురించి కానీ మాట్లాడేటప్పుడు వారి యొక్క సాంప్రదాయకమైనటువంటి విధానాలు వాళ్ళు కొనసాగిస్తున్నారు. కానీ ఎందుకో ఈ భారతదేశానికి సంబంధించినటువంటి విషయాలలో ముందుగా పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము పూర్తిగా దానిపైన దృష్టి పెట్టలేకపోయింది. సాంప్రదాయమైనటువంటి విషయాలలో ప్రతి వారు కూడా దృష్టి పెట్టాలి. పెట్టకపోతే పసుపును ఒక దేశము, వేపను ఇంకొక దేశం పేటెంట్లు చేసుకుంటున్నాయి. అంటే చూడండి, మన వాటిని మనము తెలుసుకోలేకపోతున్నాం, పక్క వాళ్ళు వాటిని పట్టుకుంటున్నారు. సరే, ఇక మన విషయానికి వచ్చినట్టయితే ఐక్యరాజ్య సమితి ఉంది కదా. ఐక్యరాజ్య సమితిలో ఏదైనా ఒక డిస్కషన్ పెట్టినప్పుడు చాలా డిస్కషన్ జరిగి వాటిని ఆమోదం చేయడం అనేటువంటి జరుగుతుంది. దాదాపుగా అంటే 193 దేశాల సభ్యత్వం ఉన్న ఐక్యరాజ్య సమితిలో యోగా దినము ప్రపంచవ్యాప్తంగా చేయాలి. యోగాకు కూడా ఒక రోజు మనం కేటాయించాలి. ప్రపంచవ్యాప్తంగా చేసేటువంటి విధానాన్ని మనం అనుసరించాలని చెప్పేసి మోడీ గారు ప్రవేశపెట్టగానే వెంటనే దాదాపుగా 173 నుండి 177 ఈ దేశాల మధ్యలో ఇನ್ನು కొన్ని రమారమిగా సుమారుగా చెప్తున్నాను ఆమోదించడం జరిగింది. ఇది మామూలు విషయం కాదు. అనేకమైనటువంటి చర్చలు జరిగి ముందుకు వెళ్ళాల్సినటువంటి విధానంలో వెంటనే ఏకగ్రీవంగా సమ్మతించడము అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఇది అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విధానం. అయితే ఇక్కడ చాలా మందికి ఏంటంటే యోగా అనగానే ఆసనాలు, ప్రాణాయామం ఈ రెండే గుర్తుకొస్తాయి. ఇది కూడా ఈ రామ్దేవ్ బాబా గారి పుణ్యమాని విస్తృతంగా వీటిని ప్రచారం చేయడం మూలాన ఈ యోగా, ప్రాణాయామం, ఆసనాలు, ప్రాణాయామం అనేటువంటి వాటిని సరే కొంతమంది పాటించడం జరుగుతూ ఉంటుంది. కానీ ఈ యోగా విధానంలో అష్టాంగ యోగా అని ఉంటుంది. యోగా అంటే ఆసనాలు, ప్రాణాయామాలు కాదు బిడ్డ, అష్టాంగ యోగం. అష్టాంగాలు 8 ఉంటాయి. ఇందులో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి ఇవన్నీ ఉంటాయి. ఎవరైతే యోగాను గట్టిగా శక్తివంతంగా పట్టుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారో వారికి ఇహము, పరము అంటే భూభౌతిక ప్రపంచంలో ఏదైతే కావాలని కోరుకుంటారో, ధనం కావాలి, సక్సెస్ కావాలి, కెరీర్ డెవలప్మెంట్ కావాలి, అసామాన్యంగా ఎదగాలని అనుకునేటువంటి వారందరూ కూడా ఈ యోగాను అనుసరిస్తే, అంటే యోగాన్ని విశ్లేషణ చేసి ముందుకు వెళ్తే ఖచ్చితంగా 200% పొందుతారు. ఇది మొదటి విధానం. అయితే రెండో విధానం ఏమిటంటే అంతర్ముఖం కావడం అనేటువంటిది యోగా విధానంలో చాలా అత్యంత శక్తివంతమైనటువంటి విధానంగా ఉంటుంది. ఎవరైతే అంతర్ముఖం కావడం మొదలు పెడతారో వారి యొక్క గొప్ప స్థాయికి వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. ఈ అంతర్ముఖము వెళ్ళేటువంటి సాధనలో ఒకానొక ముఖ్యమైనటువంటి విధానము ధ్యానము. సరే, రోజుల తరబడి గంటలు ధ్యానం చేయండి అని చెప్పినటువంటి పతంజలి ఈ చెప్పినటువంటి పత్రిజీ గారి వల్ల ఇది ధ్యానం గురించి చాలా మందికి తెలియడం జరిగింది. గంటలు కాదు, ఒక గంట చేసినట్టయితే మీకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. గంట దాటిన తర్వాత కనుక చేస్తే మీరు అంతర్ముఖం అవుతూ ఉంటారు. అంటే బాహ్య ప్రపంచాన్ని కోల్పోవడం అనేటువంటిది జరుగుతుంది. సో పత్రిజీ గారు ఉన్నప్పుడే నేను 2-3 విషయాలు ఈ అంశం పైన చేశాను. ధ్యానం గురించి మీరు అద్భుతంగా తీసుకువెళ్తున్నారు, చాలా గొప్ప విషయం. కానీ గంటలు సాధన చేస్తే ఇబ్బంది ఎదురవుతుంది.
చేసుకుంటే ఎలా? అలా కాదు కదా! అని చెప్పేసేసి నేను ఒక 2, 3 వీడియోలు చేయడం జరిగింది. అది పక్కన పెట్టండి. ఇక్కడ యోగా విధానములో మొదటి అంశం ఏంటంటే యమ ఒక విధానం. ఈ యమ నియమాల వలన ఒక క్యారెక్టర్ అద్భుతంగా బిల్డ్ కావడం అనేటువంటిది జరుగుతుంది. ఒక వ్యక్తి సమస్థితిని పొందడము అనేటువంటిది ఈ ఎక్కువగా మనకు మైండ్ వల్ల ఇవన్నీ జరుగుతా ఉంటాయి కనుక, ఒక బిహేవియర్ గాని, ఒక క్యారెక్టర్ బిల్డప్ చేసుకోవడం కానీ, మనకు యమ నియమాల వల్ల సాధ్యమవుతుంది. ఈ యమ అనేటువంటి విధానములో ఏం చెప్తారంటే, మీరు హింస చేయకండి. తప్పని పరిస్థితులలో మీరు హింస చేయొచ్చు. మీ ధర్మానికి గాని, మీ కుటుంబానికి గాని, మీకు కానీ అన్యాయం జరుగుతుంది. లేకపోతే మీరు ఇబ్బందుల పాలు చేసేటువంటి లేదా మీ అస్తిత్వాన్ని లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే, అప్పుడు మీరు హింస చేయండి. అంతవరకు మీరు హింస చేయకండి అని చెప్తుంది. తర్వాత దొంగతనం చేయకండి. తర్వాత ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండండి. అంటే మనం ఏది ఎంత చేయాలో అంతే చేయండి. ఎక్కువగా చేయబాకండి. మొబైల్ ఎక్కువగా చూస్తే కళ్ళకి ఇబ్బంది అవుతా ఉంటది. ఈ ఇంద్రియాలు మీకు ఇబ్బంది కావడం అనేటువంటిది జరుగుతుంది. అందుకని మీరు ఎంత విధానంగా ఉంటారో అంతే ఉండండి అని చెప్పడం. ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండండి. మీరు ఓ కావాల్సినంత విపరీతంగా సంపాదించుకుంటూ వెళ్ళకండి. మీకు ఎంతైతే కోరిక ఉంటుందో అంతవరకు ఆ సిస్టమేటిక్‌గా ఆ పద్ధతి ప్రకారం మీరు సంపాదించండి. లేకపోతే ఇంకా మీకు దేనిపైనైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాటిని మీరు సాధించండి. కానీ అతి సర్వత్ర వర్జయేత్ అనేటువంటి దాన్ని మీరు సదా గుర్తుంచుకోండి అని చెప్పడం జరుగుతుంది. ఇది యమ అనేటువంటి ఒక విధానం. దీనివల్ల కొంత క్యారెక్టర్ బిల్డప్ అవుతా ఉంటుంది. మీరు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేటువంటి విషయాన్ని చెప్పేదే మీకు యమ అవుతుంది. ఇది సొసైటీకి సంబంధించినటువంటి అంశం. సొసైటీలో మీతో పాటు 10 మంది బ్రతుకుతారు కాబట్టి, వారితో మీరు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేటువంటి చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఇక నియమం అనేటువంటి విషయానికొస్తే మీరు నియమాలు పాటించండి. ఇది వ్యక్తికి సంబంధించినటువంటి అంశం. మీరు నియమాలు పాటించండి. ఏం నియమాలు పాటించాలి? అంతర్గతంగా, బాహ్యంగా కూడా మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. శుభ్రత ఖచ్చితంగా పాటించాలి. మీరు మీకు వీలుంటే ఉదయము, సాయంత్రము స్నానం చేయండి. శుభ్రంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. శుభ్రత ఇక ఈ శుభ్రత గురించి మనకు చాలా, చాలా అద్భుతమైనటువంటి విధంగా మనకెప్పుడు తెలిసింది అంటే కరోనా వచ్చిన తర్వాత. ఎదుటి వాళ్ళను దూరంగా ఉంచడం. అది ఎంత దూరం వెళ్ళిందంటే తల్లి, తండ్రి ఎవరైనా సరే ఇద్దరిట్లో ఒకరు చనిపోయినప్పుడు ఆ కరోనా సమయంలో పట్టుకోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ఈ శుభ్రత లేకపోతే అపరిశుభ్రంగా ఉండడం మూలాన బాక్టీరియా, వైరస్ ఇలాంటివన్నీ కూడా పెరిగి మనకు ఇబ్బందులు కలుగజేయడము, అపరిశుభ్రంగా ఉండేటువంటి ప్రాంతం అంతా కూడా ఈ కీటకాలు, వైరస్, బాక్టీరియా ఇలాంటివన్నీ కూడా మనకి ఇబ్బంది కలిగించేటువంటి అన్ని కూడా పెరగడానికి ఆస్కారం ఉంటుంది కనుక మీరు చాలా వరకు శుభ్రంగా ఉండండి. అది బాహ్యంగా ఉండండి, అంతర్ముఖం కూడా అంతర్గతంగా కూడా అంతర్ముఖం కాదు. అంతర్గతంగా కూడా అంటే శరీరంలో ఎంత తినాలో అంతే తినండి. ఎక్కువ తిన్నప్పుడు మీకు జీర్ణాశయము లేకపోతే ఇదంతా ఇబ్బంది అవుతుంది కనుక లోపల శుభ్రత కూడా మీకు అవసరము. అంటే వాటర్ ఎంత తాగాలో అంత తాగాలి. మలమూత్రాలు సరైనటువంటి సమయంలో విసర్జించాలి. డాక్టర్లు చెప్తున్నారు కదా! ఇది ఎప్పుడో మనకు యోగాలో నియమ విధానంలో చెప్పడం జరిగింది. తర్వాత ఎమోషన్స్ మీరు కంట్రోల్ చేసుకోవాలి. ఎమోషన్సే మీకు చాలా సమస్యలు తీసుకొచ్చి పెడతా ఉంటాయి. కనుక మీరు ఎంతవరకు ఎమోషన్స్‌ని కంట్రోల్ అంటే ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండేటువంటి ప్రయత్నం. ఇలా నియమ విధానాలు చెప్పడం జరుగుతుంది. చూడండి ఎంత అద్భుతమో. మీ క్యారెక్టర్‌ని డెవలప్ చేసుకోమని చెప్తుంది. సొసైటీతో ఎలా ఉండాలో కూడా చెప్తుంది. ఇవి 2 విషయాలైనయి. ఇక చూడండి నియమ తర్వాత ఆసన విధానంలోకొచ్చింది. మొదట మీరు మీ మైండ్‌ను శుభ్రత, ఇంటిని, పరిసరాలను శుభ్రత, మీరు సొసైటీతో ఎలాంటి గొడవలు లేకుండా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండేటువంటి విధానాన్ని యోగా చాలా స్పష్టంగా నియమాల ద్వారా చెప్పి, ఇక నుండి మీ ఆరోగ్యం పైన దృష్టి పెట్టండి. ఎందుకంటే మీరు ఏది సాధించాలన్నా కూడా మీ ఆరోగ్యమే. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యము. ఇది మహాభాగ్యం బిడ్డ. ధనానికన్నా ఇదే మహాభాగ్యము. మీరు కుబేరుడు అంతటి ధనాన్ని సంపాదించాలన్నా మీరు ఆరోగ్యంగా ఉండాలి. ఇది గుర్తుంచుకోండి. కనుక ఆరోగ్య విషయంలో ఆసన విధానంలో ఉన్నాయి. ఇక ఆసనాలలో చాలా చాలా ఉన్నాయి. సూర్య నమస్కారాలు, కఠినమైనటువంటి బంధనాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎవరు ఏ స్థాయిని అయినా సరే ఆసనాలు మీరు చేయడం మూలాన శరీరం కూర్చొని నడుముకి ఇబ్బంది అవుతా ఉంటది.
కదా! ఇలా ఇప్పుడంతా సాఫ్ట్‌వేర్ యుగం కదా! ఇగ ఇవన్నీ ఇలా కొనసాగుతూనే ఉంటాయి. అంటే శరీరము ఎప్పుడు కూడా ఒక పని చేయడానికి నిర్మాణం చేయడం జరిగింది. చాలా మందికి తెలియదు బిడ్డ. 10 గంటల వరకు శరీరం 8-10 గంటల వరకు పని చేసినా కూడా శరీరానికి ఏమి కాకుండా ఆ! ఉండేటువంటి విధంగా శరీర నిర్మాణము జరిగింది. కానీ మనము తెలిసో తెలియకో చూడండి. మనకు తెలిసో తెలియకో మనమేంటంటే సరిగా వర్క్ చేయట్లేదు, ఆసనాలు వేయట్లేదు, జిమ్‌లకు వెళ్ళట్లేదు. అంటే శరీరాన్ని మనము ఒక పని వైపు మళ్లించడం లేదు. దానివల్ల చాలా సమస్యలొస్తున్నాయి. ఈ విధానం వల్ల ఇక్కడ ఆసన విధానం వలన శరీరంలో ఉండేటువంటి రక్త ప్రసరణ వ్యవస్థ చాలా అద్భుతంగా జరుగుతా ఉంటుంది. మీరు ఒక గొప్ప యొక్క స్థితిని పొందేటువంటి విధానము ఆసనాల వల్ల జరుగుతుంది. సమస్తమైనటువంటి వ్యాధులు స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది ఆసనాలు. ఇక యమ, నియమ, ఆసన తర్వాత ప్రాణాయామం. ప్రాణాయామం గురించి ఎంత తెలుసుకున్నా తక్కువే. ఎందుకంటే చూడండి మనకేం చెప్పారు? మనకు శరీరం ఉంది దాన్ని వంచడం ఎలాగో అనేటువంటిది చెప్పడం జరిగింది. మన క్యారెక్టర్‌ని బిల్డ్ చేయడం కూడా ఎలాగో చెప్పడం జరిగింది. తర్వాత ఏం చెప్తున్నారు మనకు? ప్రాణాయామం గురించి చెప్తున్నారు. మీకు ప్రాణం లోపల ఉంటేనే ఇవన్నీ జరుగుతా ఉంటాయి. అర్థమైందా బిడ్డ? సరిగ్గా అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో జిమ్ చేస్తూ సడెన్‌గా చనిపోయేటువంటి వ్యక్తుల గురించి వీడియోలొస్తున్నాయి. ఈ మధ్యన చాలా ఒక నేషనల్ స్థాయిలో ఒక గొప్ప బిల్డర్ సడెన్‌గా చనిపోయాడు హార్ట్ అటాక్‌తోని అని. అంటే అర్థం ఏమిటంటే బిడ్డ, మనము లోపల ఉండేటువంటి స్థితిని అంటే ప్రాణం పోయిందక్కడ. ఆ ప్రాణం యొక్క స్థితిని మనం ఎక్కువ కాలం నిలుపుకోవాలంటే శరీరములో గాలి తత్వము, వాయు తత్వము ఎక్కువగా ఉండాలి. అందుకే ప్రాణాయామం. మీ ఆయుష్ బాగా పెరగాలి. అకాల మృత్యు దోషాలు ఉండకూడదు అనుకున్నప్పుడు ప్రాణాయామాన్ని ఖచ్చితంగా చేయాలి. ప్రాణాయామం ఇప్పుడు ప్రాణము అంటేనే గాలి బిడ్డ. గాలి పోయిందంటే ప్రాణం పోయినట్టే కదా! ప్రాణవాయువు అంటారు. అంటే ప్రాణం ఎక్కువ కాలం నిలవాలంటే శరీరంలో ఉండేటువంటి గాలి ఒక శక్తివంతంగా ఇటు అటు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం జరగాలి. ప్రాణాయామము మామూలు విధానం కాదు. ఈ అంటే పంచప్రాణాలు అని కూడా అంటూ ఉంటారు. ప్రాణంలోనే పంచప్రాణాలు. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, వ్యాన ఇలా శరీరంలో 5 ప్రాంతాలలో మనం వెళ్ళినటువంటి గాలి, కొంత గాలి మల విసర్జనకు, కొంత గాలి రక్తం పరిపూర్ణంగా సరఫరా కావడానికి, కొంత గాలి మన శరీరంలో ఉండేటువంటి జీర్ణం కానటువంటి విధానాన్ని జీర్ణాశయానికి ఉపయోగపడేటువంటి విధానము. ఇలా శరీరములో గాలి పరిపూర్ణంగా ప్రసారము జరిగినప్పుడు, ప్రవహించినప్పుడు మీ ప్రాణం అనేటువంటిది ఎక్కువ కాలం ఉంటుంది. ఊపిరితిత్తులు అద్భుతంగా పని చేయాలన్నా కూడా తర్వాత సైనసైటిస్ అంటారు కదా ఇక్కడ. ఈ బ్లడ్ అంతా క్లాట్ కావడం ఇదంతా జరుగుతా ఉంటుంది. వీటన్నిటిని కూడా రూపుమాపాలి అంటే, శరీరము శక్తివంతంగా ముందుకు కదలాలి అంటే మీరు ప్రాణాయామం చేయాలి. చూడండి క్యారెక్టర్ మీద దృష్టి పెట్టారు. తర్వాత శరీర వ్యాయామం మీద దృష్టి పెట్టారు. తర్వాత ఇప్పుడేమో మీ లోపలి వైపు ప్రయాణం చేసేసి ఏ వ్యాయామంలో ప్రపంచంలోని ఏ విధానంలో కూడా లేటెస్ట్ విధానము కనుక్కున్న విధానాలలో కూడా ఈ విధానం లేదు. చూడండి. ఇటు అంతర్ముఖము, బహిర్ముఖం అనేటువంటిది మామూలు విషయం కాదు. అంటే ఇక్కడ ఏంటంటే మీ ప్రాణాన్ని ఎక్కువ కాలం ఉంచేటువంటి విధంగా ప్రాణాయామాలలో మళ్ళీ రకరకాలు. చాలా గొప్ప విషయం కదా! తర్వాత ఈ ప్రాణాయామం తర్వాత ప్రత్యాహార అనేటువంటి ఒక విధానం చూపించడం జరిగింది. ప్రత్యాహార అంటే ఇక్కడ ఈ విధానములో మీరు మీ పంచేంద్రియాలను, ఇంద్రియ నిగ్రహాన్ని ఏ విధంగా కలిగి ఉండాలి అనేటువంటిది మీకు ప్రత్యాహార ద్వారా మీకు తెలుస్తుంది. చాలా మందికి ఇక మనకు ఆసన ప్రాణాయామం గురించి ఆగిపోతారు. ప్రత్యాహారం అంటే ఇంద్రియ నిగ్రహము ఖచ్చితంగా ప్రతి మనిషికి కూడా అవసరం. ఇదంత సులభం కాదు బిడ్డ. మహామహులే ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే పంచేంద్రియాలు అలా ప్రకోపన చెందినప్పుడు చాలా ఇబ్బందులు కలుగుతా ఉంటాయి. అది ప్రకృతి పరంగా కొంత జరిగితే, అన్నెసెసరీగా మనకు ఉండేటువంటి కోరికల వల్ల కూడా కొంత జరుగుతా ఉంటుంది. దీనిని నిగ్రహించడము, మిమ్మల్ని మీరు నిగ్రహించడం అనేటువంటిది గొప్ప విషయం. పక్క వాళ్ళని కంట్రోల్ చేయడం కాదు బిడ్డ. ముందు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి. మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడమే మృత్యుంజయం అనేటువంటి విధానము మన జైన సంస్కృతిలో కనిపిస్తా ఉంటుంది. అది కూడా భారతదేశానికి సంబంధించినటువంటి విధానము. బుద్ధిజంలో కూడా
మనల్ని మనం కంట్రోల్ చేసుకునేటువంటి విధానము ప్రబలంగా కనిపిస్తుంది. మనకి ఇవి 2 కూడా ఈ సనాతన ధర్మం నుండే బయటకొచ్చినట్టు బయటకొచ్చినటువంటివి. ఈ ప్రత్యాహార విధానంలో పంచేంద్రియాలను మనం ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకుంటూ బుద్ధి స్థితిని కలిగి ఉండడము అనేటువంటిది ప్రత్యాహార ద్వారా మనకు జరుగుతుంది. ఎవరన్నా ఉత్సాహవంతులు తెలుసుకోవాలనేటువంటి అభిలాష కలిగినటువంటి వారు వీటి గురించి మీరు పర్సనల్‌గా వస్తే నేను మరింత ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతాను. ఎందుకంటే ఇది అంటే యోగా దిన యోగా రోజు కనుక మనము దీని గురించి పరిపూర్ణంగా చెప్పడం జరుగుతుంది. కానీ ఒక్కొక్క విషయాన్ని విపులీకరించి చెప్పడం అనేది సాధ్యం కాదు. ఇక ప్రత్యాహార తర్వాత ధారణ. ఇది చూడండి. మొదట మీ క్యారెక్టర్‌ని సెట్ చేశారు. మీ మనసు లోతుల్లోకి వెళ్ళాలి. మీ మైండ్ యొక్క చిత్తంలోకి, సబ్‌కాన్షియస్‌లోకి వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశ్యంతోనే మరీ మరీ చెప్పడం జరుగుతా ఉంది. ఇక్కడ యమ నియమాల వలన క్యారెక్టర్ బిల్డ్ అయింది. ఆసనాల వల్ల మన ఆరోగ్యము చేకూరడం జరిగింది. ప్రాణాయామం చేయడం వల్ల శరీరంలో ఎక్సర్‌సైజ్ జరుగుతుంది. రక్త ప్రసరణ పరిపూర్ణంగా జరుగుతుంది. మీరు ఎక్కువ కాలం జీవించేటువంటి విధానం ఉంటుంది. ప్రత్యాహారం వల్ల మీరు ఈ పంచేంద్రియాలను మీరు ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకునేటువంటి విధానం మీకు అర్థమైపోయింది. ఇప్పుడు ధారణ స్థితిలోకి రావాలి. ధారణ అంటే మనం ఏకాగ్రతను పొందేటువంటి స్థితి. మనం ఏది సాధించాలన్నా ఫోకస్ చేయండి, కాన్సంట్రేట్ చేయండి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఎలా వస్తదండి? ఫోకస్ ఎలా వస్తది? మన ఆలోచన ఒక దిక్కు ఉంటుంది. ఆలోచన ఇంకొక దిక్కు ఉండడానికి కారణం సరే, మన ఏదో సినిమా చూడాలని కొంతమందికి ఉంటుంది. సినిమాల వైపు వెళ్ళాలని కొంతమంది సినిమాలు ఎక్కువగా చూడాలని, మొబైల్ చూడాలని, లేకపోతే ఇంకేదో చేయాలని ఉంటుంది. ఎందుకు చేయాలో ఏమిటో కూడా తెలీదు. అంటే నిగ్రహం లేనప్పుడు ఇలాగే ఇబ్బంది పడడం అనేటువంటిది జరుగుతా ఉంటుంది. కనుక నిగ్రహము రావాలి. కనుక ఇక్కడ ప్రత్యాహార. ఇది అయిపోయిన తర్వాత ధారణ. అప్పుడు అంటే వీటన్నిటిపైన మనం కంట్రోల్ చేసుకోగలిగితే ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్తున్నాను. మీరు దేన్నైనా సరే సాధించాలంటే మీ మనసు మీ ఆధీనంలోకి రావాలి. మీ మనసు మీ ఆధీనంలోకి వస్తేనే మీరు ఇంకొక దాని వైపు మీరు మళ్లించగలుగుతారు. అది మళ్లించాలి అంటే మనసుని మీరు కంట్రోల్ చేసుకోవాలి అంటే మీ క్యారెక్టర్ కొంత కరెక్ట్‌గా ఉండాలి. రెండవది చాలా అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే ఈ ప్రాణాయామానికి, గాలికి, మనసుకు సంబంధం ఉంటుంది. మనసు కూడా గాలిలాగా చంచలంగా ఇటు అటు కదలాడడం జరుగుతా ఉంటుంది. కనుక మనసుని కంట్రోల్ చేయడానికి ఇటు ప్రాణాయామాన్ని కూడా ఉపయోగిస్తారు. మనసును కంట్రోల్ చేయడానికి ఈ ఇంద్రియ నిగ్రహము వాంటెడ్. ఎప్పుడైతే ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటామో మనసు మన కంట్రోల్‌లోకి ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా మనకు తెలియకుండానే స్టెప్ బై స్టెప్ మన శరీరాన్ని, మన బిహేవియర్‌ను, మన మనస్సును మనం కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు కంట్రోల్ అయినటువంటి మనసు ధారణ పైన దృష్టి పెడతాం. ధారణ అంటే మనకు కావాల్సినటువంటి దాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళేటువంటి విధానం. ఇక్కడ ధారణ నుండే ఈ ధారణ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం బిడ్డ. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఈ ధారణ అనేటువంటి ప్రక్రియ ఈ ధారణ అనేటువంటి ప్రక్రియ ఈ మనం ఏదైతే పొందాలని మనం ప్రయత్నం చేస్తామో భౌతిక ప్రపంచంలో అక్కడి వరకు ఇది చివరి విధానము. అలాగే అంతర్ముఖం కావడానికి కూడా ఇది మొదటి విధానం. రెండిటికి కూడా ధారణ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కనుక మనకు కావలసినటువంటి దానిపైన ధారణ పెట్టుకుంటే మనం ముందుకు వెళ్తాము. అంతర్ముఖం కావాలని అనుకున్నప్పుడు దానిపైన కూడా ధారణ పెట్టుకుంటే మనం ముందుకు వెళ్తాము. చాలా అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ ఏంటిది? ధ్యానము. ధారణ ఎప్పుడైతే మనకు పరిపూర్ణంగా అవుతుందో మనము ధ్యానము అంటే వాస్తవంగా అంతర్ముఖం కావడం. చాలా మంది ధ్యానం చేయండి మీకు డబ్బొస్తుంది అంటారు. ధ్యానం చేస్తే మీరు అంతర్ముఖం అవుతారు, డబ్బు రాదు. డబ్బు కావాలన్నా, డెవలప్‌మెంట్ కావాలన్నా ధారణ పట్టుకోవాలి. అసలు ధారణ అంటే ఏమిటో తెలియనటువంటి పరిస్థితి ఈ రోజులలో కనిపిస్తుంది. ధారణనే ధ్యానం అనుకుంటున్నారు. అక్కడ సమస్యొస్తుంది. ధ్యానము ఎప్పుడు కూడా గంటలు గంటలు చేయడం మూలాన గంటలు గంటలు ధ్యానం చేస్తుంటే మనము అంతర్ముఖం అవుతాం. అంతర్ముఖము అంటే మనం ఎక్కడికెళ్ళి వచ్చామో అటువైపు ప్రయాణము అంటే దైవత్వం వైపు ప్రయాణము అనేటువంటిది ధ్యానానికి సంబంధించిన అంశం. మీరు 45 నిమిషాల నుండి ఒక 60 నిమిషాల వరకు, ఒక గంట వరకు కనుక మీరు రెగ్యులర్‌గా
మీరు ధ్యానం గనుక చేసుకున్నట్టయితే, ఈ దైనందిన జీవితంలో ఆ రోజు అంతకుముందు చేసినటువంటి వాటి వల్ల కలిగినటువంటి ఈ మానసిక ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవి తొలగిపోవడం జరుగుతుంది. గంట తర్వాత ఇక అక్కడి నుండి అది అంతర్ముఖం కావడం జరుగుతుంది. ఈ అంతర్ముఖము అవుతే బాహ్య ప్రపంచాన్ని మనం మర్చిపోతాం. అలా, అలా గంటలు సాధన చేసి ఒకానొక స్థితి వస్తే అది మన సమాధి స్థితిలోకి వెళ్తాం. ఈ సమాధి స్థితిలో కూడా ఇక చాలా రకాలుంటాయి. సరే, ఏదైనా కూడా ఈ సమాధి స్థితి ఇది ఎలా ఉంటుందంటే అలా వెళ్తూ బ్రహ్మంగారి జీవ సమాధి విధానం కూడా మనం అనుసరించేటువంటి విధంగా ఉంటుంది. ఇది చాలా గొప్ప విషయం. చూడండి, ధారణ అది కత్తి మీద సాము లాంటిది. ధారణ కరెక్ట్‌గా ఉపయోగించుకుంటే భౌతిక ప్రపంచంలో మీకు దొరకనిది అంటూ ఉండదు. అలాగే ధారణను మళ్ళీ కింది వైపు ఉపయోగించుకుంటే మీరు సమాధి స్థితి పొందేంత వరకు ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి విధానం అంతా కూడా మీకు ధారణ వల్ల లభిస్తుంది. అందుకే ధారణ ఒక కత్తి లాంటిది. చాలా గొప్ప స్థితిని మనం పొందొచ్చు. ఇటు పొందొచ్చు, అటు పొందొచ్చు. ధారణ ఒక గొప్ప విధానం. ధారణలో మనం ఒక దాని వైపు కావాలని ఇంకో దాని వైపు వెళ్తే మనం డిస్టర్బెన్స్ కావడం అనేది జరుగుతుంది. అంటే డిస్టర్బెన్స్ అంటే ఏం కాదు, మీకు ఏ ప్రాబ్లము జరగదు. కానీ మనం అనుకున్నది సాధించలేనటువంటి విధానం. కనుక చూడండి, ఒక యోగా విధానంలోనే ఎంత పెట్టారు. ఇది మామూలు విషయం కాదు కదా! వీటినన్నిటిని కూడా పతంజలి మహర్షి చాలా ఒక గొప్ప స్థితి. పతంజలి మహర్షి గారి కంటే ముందు కూడా యోగ విధానాలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు వ్యాస మహర్షి గారు వచ్చి వేదాలన్నింటినీ కూడా ఒక పద్ధతి ప్రకారము అంతవరకు అంతకుముందు ఉండేటువంటి వేదాలన్నింటినీ కూడా ఒక వర్గీకరణ చేసినట్టుగా పతంజలి మహర్షి కూడా ఇక్కడ వర్గీకరణ చేస్తాడు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి ఈ సిస్టాన్ని అంతా కూడా. ఇది మామూలు విషయం కాదు నాని, ఇది ప్యూర్ సైన్స్. ఇది ఇక్కడ మనకు సైన్స్ ఎగ్జిబిషన్ అనేటువంటిది మనకు తెలిసిందే కదా. సైన్స్ ఎగ్జిబిషన్స్ మనకు 10th క్లాస్ లోపు కండక్ట్ చేస్తూ ఉంటారు పిల్లలకు. నేను సరే ప్రయత్నం చేద్దాము, ఎంతవరకు దీన్ని రికగ్నైజ్ చేస్తారనేటువంటి ఉద్దేశంతోనే జిల్లా స్థాయిలో నేను దగ్గరుండి ఒక 2 పిల్లల్ని నేను ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ సబ్జెక్ట్‌ను మరింత స్ట్రాంగ్‌గా మనం తీసుకువెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతోని చాలా స్ట్రాంగ్‌గా మనం తయారు చేసి ఆ పిల్లలను ముందు పెట్టి పంపించడం జరిగింది. ఎగ్జిబిషన్ అంటే పిల్లలే చెప్పాలి కదా! మరి అంతవరకు కూడా సైన్స్ అంటే ఏదైనా కొత్త పరికరాలు, ఇక మీ అందరికీ తెలిసినటువంటి విషయం కదా! ప్రూఫ్‌కు సంబంధించినటువంటివన్నీ కూడా రకరకాలుగా తీసుకుపోవడం జరిగింది. ఇక్కడ నేను ఇది ఈ యోగా విధానము సైన్స్ అని చెప్పేసేసి పిల్లల చేత ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఇది ఏది జిల్లా స్థాయి కాదు, సౌత్ ఇండియా సౌత్ ఇండియాలోనే ఇది అవార్డ్ రావడం జరిగింది. ప్రైజ్ కొట్టుకొని వచ్చేసింది. అంటే దీన్ని పరిపూర్ణంగా పర్ఫెక్ట్‌గా అర్థమయ్యేటువంటి విధానంగా తీసుకొని వెళ్తే ఒక గొప్ప స్థితిని మనం పొందొచ్చు. ఈ ఒక్క యోగా విధానంలోనే అద్భుతాలు చేయొచ్చు. అందరికీ బ్లెస్సింగ్స్. మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం